and Ramya, and to my new old fellowship, Guntur College, and my dear fellowship, a local fellowship, dean students. Thanks for the opportunity once again. చాలా చక్కటి ఫెలోషిప్ దేవుడు ఈ సాయంత్రం వేళ ఈ రీతిగా మరి సీనియర్స్ ద్వారా అయితే బేసిక్గా మీ కాలేజెస్ అయితే కలిగి ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. తమ్ముడు క్రిస్టి మరి బేసికల్గా అండర్ గ్రాడ్యుయేట్లో ఒక 1 year జూనియర్ అయినప్పటికీ మంచి టాలెంటెడ్ సీనియర్గా మా ఫెలోషిప్లో అప్పటి నుంచి దేవుడు ఉంచాడు. నేటికి కూడా ఉంచి దేవుడు స్టూడెంట్స్ పరీక్షలు బలంగా అనుకుంటున్నాడు. మరి ఆ సహోదరుడు ఒకసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వాలని అడిగినప్పుడు ఇది దేవుడు ఇచ్చినటువంటి సమయంగా భావిస్తూ దేవాదేవుని నేను మొదటగా స్తుతింపబద్ధులై ఉన్నాను. ఈ యొక్క సాయంత్రం వేళ మన యొక్క బైబిల్ స్టడీలో ఒక చిన్న ప్రాక్టికల్ టాక్ ని బెటర్ వి డిస్కస్. యాక్చువల్గా ఐ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మంత్స్ ఇన్ కోవిడ్ వార్డ్స్ యాజ్ ఎ చెస్ట్ ఫిజిషియన్. రియల్లీ గాడ్ ప్రొటెక్టెడ్ మీ and my family and kids and all. While going to all these respiratory or separate isolation wards while working, దేవుడు ఆయన ఇచ్చే కాపుదల గురించి ఎక్కువగా నేను ధ్యానిస్తూ ఉండేవారు. కంటికి కనపడిని ఒక వైరస్ తో ప్రపంచం అంతా పోరాడుతూ ఉన్నప్పుడు వైద్యులు మరి శానిటేషన్ అండ్ మున్సిపాలిటీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా రక్షణ కవచాలు అని మనం చెప్పుకుంటాం. అందుకనే కోవిడ్ రింగ్ టోన్ వి ఆల్ నో కదా, ఎవరికైనా కాల్ చేసినప్పుడు వీల్ హియర్ ఏ సెపరేట్ వాయిస్ కాఫ్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ యొక్క కోవిడ్ రింగ్ టోన్. అండ్ దే విల్ సే లైక్ దిస్, ప్రపంచం అంతా కూడా పోరాడుచున్నాము, మనం పోరాడుతున్నది వ్యాధితో, రోగితో కాదు వ్యాధితో. సో రోగిని వివక్షణగా చూడకూడదు. మన యొక్క రక్షణ కవచములైన డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీస్ వారికి సహకరించండి అనేటువంటి ఒక కోవిడ్ రింగ్ టోన్ ని మనం వింటాం. దేవుడు ఎందుకనో ఆ యొక్క పాయింట్ మీదుగా దేవుని వాక్యాన్ని వివరించాలని నన్ను ఆయన ప్రేరేపిస్తూ ఉన్నారు. ఒక చిన్న తలంపు పిల్లరా, ఈ యొక్క సాయంత్రం వేళ యంగ్ బిలీవర్ స్టూడెంట్స్ మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే ఇన్ని ఇయర్స్ లో మనం పుట్టి మహా అయితే మన ఏజ్ 20 to 40 మధ్యలో ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎన్నో పాండమిక్స్ వచ్చాయి, ఎన్నో ఫేర్ఫుల్ ఇన్సిడెన్సెస్ మన యొక్క సరౌండింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ దినాలలో మానవుడు తన జ్ఞానముతో దానితో ఫైట్ చేయడానికి అనేకమైన పద్ధతులను కనిపెట్టుకున్నాడు. వాటిలో ఒకటి PPE కిట్స్. వన్ ఈజ్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంట, PPE కిట్ అంట. అండర్ మెథడ్ ఈజ్ డిటర్జెంట్స్, some sort of sanitation methods, and another method is isolation, self-isolation or hospital isolation, anything. Inkokati, some sort of social distancing. This is another method of protection. Ante kaakunda government ki lot of budget problems unnai, lot of financial issues unnai, administration issues unnai. వాళ్ళందరూ కూడా WHO కన్సల్ట్ అయ్యి ఏ పద్ధతులతోటి మనం వైరస్ ని ఫైట్ చేయొచ్చు అని గత 3 నెలలుగా వాళ్ళు ఆలోచిస్తూ, ఐ డోంట్ నో వెదర్ యు నో ఆర్ నాట్, ఐ హావ్ బీన్ వర్కింగ్ అమాంగ్ దోస్ సిన్స్ టుడే. మాకు ఇవ్వబడినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ గైడెన్స్ ఏమిటంటే, మొన్నటి వరకు సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అదర్స్ అనేవాళ్ళు, అంటే గవర్నమెంట్ వాళ్ళు మీ ఆరోగ్యం మా భద్రత, సో ప్లీజ్ స్టే అట్ హోమ్, ప్లీజ్ బి సేఫ్ అని చెప్పేవాళ్ళు కదా. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసివేశారో ఎవరో పాటికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ద గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ లైక్ దిస్, జస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు కాపాడుకో. మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే, సార్ ఇంత ఓపీ వస్తుంది, ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్నాయి, ఇన్ని వార్డ్స్ నిండిపోతున్నాయి, సరైన PPE కిట్స్ లేవు, సరైన మాస్క్ లేవు అని మేము అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటారు, ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు సేవ్ అదర్స్. అంటే నువ్వు ఫస్ట్ కాపాడుతూ తర్వాత ఇతరులను కాపాడుతూ అంటున్నారు.
సమాజం అంతటికి ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఒకటే, ఇక మేము మిమ్మల్ని కాపాడలేము, మీ ఆరోగ్య బాధ్యత మీదే. Dear students, I took some 5 minutes to describe the present situation only to substantiate one point. లోకపరమైనటువంటి కాపుదల, భద్రత, ఒక మనిషి ఇంకొక మనిషిని కాపాడటం అనేది ఎంత తక్కువ కాలంలోనే చేయగలిగినాడో అంతకు మించి వాడు చేయలేడు. నేను నీ ఆరోగ్యాన్ని, నీ ప్రాణాన్ని కాపాడలేను అని వారు ఒప్పుకుంటున్నట్టుగా మనం గమనించగలం. అలాగైతే ఈ సాయంత్రం వేళ ఇక్కడ కూర్చుని మనం అందరం ఆలోచిద్దాం. ఈ సృష్టి మానవుడి ఉనికి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకవేళ 4000 ఇయర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్ర, 2000 ఇయర్స్ న్యూ టెస్ట్మెంట్ చరిత్ర అనుకుంది. 6000 ఇయర్స్ హిస్టరీలో ఆది మానవుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వీఆర్ ఆల్ ఫైటింగ్ with an invisible power, as we all know, it's nothing but అపవాది, సాతాన్. సాతానుతోటి వాని దూతలతోటి మనం అందరం కూడా పోరాడుతున్నాం. మెనీ టైమ్స్ వి ఫెయిల్, వి డోంట్ నో ద ప్రొటెక్టివ్ మెథడ్స్. అనేక సార్లు మనకి ఫెయిల్ అయిపోయాం, ఓడిపోయాం, పడిపోయాం, జారిపోయాం. అలాంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన పెట్టిన ఆయుష్ 70 నుండి 80 సంవత్సరాలు అయితే ఈ ఇంత కాలములో భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డల మీద మనం అందరం కూడా నిత్యము మనం పోరాడుతూ ఉన్నాం సాతానుతోటి, వాని దూతలతో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దెర్ వాజ్ నో ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ రిగార్డింగ్ కరోనా వైరస్ బిఫోర్ 2019, డిసెంబర్ 2019. ఇట్ వాజ్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. కానీ దాని యొక్క ఉనికిని ఈ మధ్య మనం చర్చించుకుంటున్నాం. బట్ అపవాది, వాని శక్తి, వాని దూతలు, స్పిరిచువల్ బయో వార్ఫేర్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు ఈ లోకంలో పెట్టి అమాంతాన వారి దగ్గర మనం వదిలేయలేదు. ఆయన కొన్ని మెథడ్స్ ని మనకిచ్చారు. ఏ విధముగా ఆయన పిల్లలైనటువంటి మనము ప్రొటెక్ట్ చేయబడాలి. సో మై టాపిక్ టుడే ఫర్ డిస్కషన్ ఇస్ ఇట్స్ సింపుల్ వన్: గాడ్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ సాటన్ ఆర్ ఈవిల్ ఫోర్సెస్. దేవుడు తన బిడ్డలను ఏ విధముగా కాపాడుతాడు. ఈ పాండమిక్స్ అన్నిటిని పక్కన పెడతాం. వాటిలో నుండి దేవుడు ఈ సాయంత్రం మనకు నేర్పించేటువంటి నిత్య పాఠం ఏమిటంటే, నిరంతరము కాపాడబడినట్టుగా, నిరంతరము ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఒకవేళ దేవుడు కృప చూపిస్తే దిస్ కోవిడ్ మే ఎండ్ అప్, ఒకవేళ అనుకుందాం. బట్ మనము పోరాడుతున్నటువంటి అపవాది ఈ శరీరం ఉన్నంత వరకు మనం పోరాడాలి. దేవుడు ఇచ్చిన పద్ధతులు ఏమిటి, వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ గాడ్స్ గివెన్ ప్రొటెక్షన్, అది వాక్యం నుండి మనం చూసుకొని మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాం, ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా, వారిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామా లేదా, అదర్వైజ్ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం అనేది వ్యక్తిగతంగా మనం సరి చేసుకోవడానికి దేవుడు ఈ ప్యాసేజ్ ని చదవబోతున్నాను. సహాయకరంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం మన యొక్క ధ్యానాంశం. అంతా చదవను, అవసరాన్ని బట్టి నేను వచనాలు చదువుతాను. ఎవరైనా వ్రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు ఉన్న ఈ 10 వచనాల భాగం ఉన్న వాటితో పాటు కొంత మనం వాక్య ధ్యానాన్ని చేయగలిగినట్లయితే, మొదటిగా 10వ వచనం చదువుతున్నాం, చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరములతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబొట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే అపవాది గురించి మనం చదువుతూ ఉన్నాం, వాని శక్తి గురించి చదువుతూ ఉన్నాం, వాని యొక్క దురాత్మల సమూహం గురించి
నో యువర్ ఎనిమీ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన యొక్క శత్రువు ఇట్స్ నాట్ ద వైరస్, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. మన యొక్క ప్రధాన శత్రువు, ఆది శత్రువు, అపవాది, వాని యొక్క సమూహం ఎవరై ఉన్నారు, ఒక మాటలో మనం ఆలోచన కలిగి ఉండాలి. వాడు సులువుగా పాపములను చిక్కిస్తాడు. హెబ్రీ పత్రిక 12:1. వాని పని ఏంటంటే సులువుగా మనల్ని చిక్కుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 1 పేతురు 5:8 మనం చదువుతాం కదా, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉంటాడు. వాడు అలాంటి వాడు. అలాగైతే అపవాది, మన యొక్క ఎనిమి ఎవరు మనం గ్రహించాలి. రెండవది, మనలను కాపాడేటువంటి దేవుడు కూడా ఎలాంటి వాడో కూడా మనం చదువుకున్నట్లయితే చూడండి ఒకసారి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కింద ఏమన్నాడు? దుష్టుని నుండి కాపాడు. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రొటెక్షన్, దేవుడే, God himself will protect us from Satan or evil. God's protection from evil. అలాగైతే ఈ మాట నీ జీవితానికి అన్వయించుకోవాలంటే ఆ దేవుని నీవు నమ్ముకోవాలి. ఆ దేవుని నీవు రక్షకుడిగా తెలుసుకోవాలి. ఆయన నీ హృదయంలో పెట్టుకోవాలి. ఎవరైతే ఆయనకు చెందిన వారుగా ఉంటారో అర్థం ఏం చేస్తారు? ఎఫెసీ పత్రిక 6:10 మనం చదివాం కదా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. దేవుడే సాతాన్ని జయించడానికి కావలసిన శక్తిని మనకిస్తారు. బికాస్ హీఈస్ అ మైటీ గాడ్, హీ హాజ్ మైటీ పవర్. దేవుడు తన శక్తి ద్వారా, తన బలము ద్వారా ఆయన బిడ్డలైన వారిని సాతాన్ నుండి కాపాడతారు. ఇక్కడ కూర్చున్న మనం దేవుని నమ్మిన వారు, అలాగైతే అవర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్, అది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ధైర్యంగా ఉండాలి. ఇంకా ఎవరైనా ప్రభువులు బలంగా లేకుండా ఉన్నట్లయితే ప్రభువులు బలపరచబడాలి. రెండవ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ ఫ్రమ్ అగెనిస్ట్ సాటన్ అండ్ ఫోర్సెస్. అక్కడ చదివాం ఎఫెసీ పత్రికలో ఏమని చదివాం? దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ప్లీజ్ పుట్ ఆన్ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ నిజంగా ఈ యొక్క ప్యాసేజ్ నేను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ఈ 2-3 months లో ఐ వోర్ మెనీ టైమ్స్ పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ధరిస్తాం. అది నేను చూసినప్పుడల్లా కూడా డివైన్ పీపీ, దేవుడిచ్చే సర్వాంగ కవచనం. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడేవాడు. ఆ యొక్క పీపీ కిట్ ని ఒకసారి మీరు ఆలోచించండి. అందరికీ తెలుసు కదా, నాట్ ఓన్లీ టు ద మెడికల్స్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ విల్ నో అబౌట్ పీపీ కిట్. ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ వైరస్. వాట్ ఈస్ ద డ్యూరబిలిటీ? మాక్సిమం 6 hours 8 hours వేసుకొని తీసేస్తారు. మేమైతే రౌండ్స్ వెళ్ళేసి వచ్చి తీసేస్తాం. కెన్ యూ జస్ట్ ఒకసారి ఆలోచించండి దాని గురించి. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ పీపీ? గాగుల్స్ పెట్టుకుంటాం, N95 మాస్క్ పెట్టుకుంటాం, మరి హెడ్ క్యాప్ పెట్టుకుంటాం, ఫేస్ షీల్డ్ పెట్టుకుంటాం, అండ్ వీ విల్ వేర్ ద డ్రెస్. ఇట్ కంటైన్స్ బోత్ షర్ట్ అండ్ ప్యాంట్ లైక్ దట్. పీపీ డ్రెస్ వేసుకుంటాం, హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటాం, మరి కాళ్ళకి సమ్ సాక్సెస్ ఆర్ షూస్ వేసుకుంటాం, స్టెథోస్కోప్ తీసుకుంటాం. జస్ట్ ఇమాజిన్ దట్ డయాగ్రమ్ ఆఫ్ ఏ పర్సన్ విత్ పీపీ కిట్. ఆ వేసుకున్న వ్యక్తిని ఎవరు చూసినా ఏమంటారు? దట్ ఫెలో ఈజ్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వైరస్. అతను వార్డ్స్ లోకి, పేషెంట్ దగ్గరికి లెస్ దాన్ 1 meter డిస్టెన్స్ లోకి వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ ద వైరస్. అయినా అతనికి ఏమీ కాదు అనేటువంటిది అక్కడ అర్థం. We all know how much protection we can have our government PPs. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, పల్మనాలజిస్ట్. ఒకసారి కోవిడ్ స్టార్టింగ్ టైమ్స్ లో అతనితో మాట్లాడటం, he told me one thing. He bought one self protection method PPE, costs about 2 lakhs. అదేంటంటే ఒకసారి అది వేసుకున్న తర్వాత ప్రొసీజర్ అయిన వెంటనే ప్లగ్ లో పెట్టగానే బై ఎలక్ట్రిసిటీ ఇట్ విల్ గెట్ స్టెరిలైజేషన్. లోకల్ మనం వాడేటువంటి పీపీ కాస్ట్ గవర్నమెంట్ ఇచ్చే 400-500, సమ్ అరౌండ్ 1000 లైక్ దట్.
అవన్నీ కూడా డిస్పోజబుల్స్, తీసేసుకుంటాం. I don't want to waste much of your time. I want to tell something from the Bible. ఇంత ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మీద ఇంత పెట్టిన గవర్నమెంట్, బట్ we know the data. Many doctors were affected. Many nursing staff were affected. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ అది ఇవ్వగలుగుతుంది, ఎంత డ్యూరబిలిటీ దానికి ఉంది, ఇట్ వేరీస్. అలాగైతే దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి ఈ లోకంలో ఉంచినప్పుడు, ఒకటి ఆయన మనల్ని కాపాడుతారని చెప్పాడు, వాస్తవమే. రెండవది, ఆయన మనల్ని కాపాడటానికి he has given a divine PP, nothing but the full armor of God. సర్వాంగ కవచాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క సర్వాంగ కవచం ఎందుకు ఇచ్చాడో అక్కడే చెప్పాడు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాంట్లో 6 భాగాలు ఉన్నాయి సర్వాంగ కవచం. నడుమునకు సత్యమును దట్టు అన్నాడు, బెల్ట్ ఆఫ్ ట్రూత్. నీతి అని మైమరువు, రైచియస్నెస్ అనే చెస్ట్ ప్లేట్ మనం కలిగి ఉండాలన్నాడు. పాదములకు సమాధాన సువార్త, సిద్ధ మనసు అను జోటు, టు ద ఫీట్ గాస్పెల్ ఆఫ్ పీస్ కలిగి ఉండాలని చెప్పారు. రక్షణ అనే శిరస్త్రాణము, సాల్వేషన్ అనేటువంటి హెల్మెట్ మనం పెట్టుకోవాలన్నాడు. చేతులు ఆత్మ ఖడ్గము అన్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ ఏ స్వర్డ్ ఆఫ్ స్పిరిట్. స్వర్డ్ లో కూడా వర్డ్ అనే మాట చూస్తాం. చేతులు ఆత్మ ఖడ్గం ఉండాలి. మరొక చేతులు విశ్వాసము అనేటువంటి గాలు కలిగి ఉండాలి, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఈ 6 మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం, రక్షణ, నీతి, విశ్వాసం, చేతిలో వాక్యం, పాదాలకు సువార్త లేక సమాధానం, బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఇవన్నీ మనం ఆలోచిస్తాం. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ పీపీ, డివైన్ పీపీ, సర్వాంగ కవచం ఉన్న భాగాలు. వీటితో అనదర్ అడిటివ్స్ ఉంటాయి కదా, ఇందాక మీకు చెప్పాను. వీల్ వేర్ సమ్ ప్రొటెక్టివ్ గాగుల్స్ ఫర్ ప్రొటెక్షన్ టు ద ఐ. వీల్ వేర్ నోస్ అండ్ మౌత్ ప్రొటెక్షన్, నాసల్ మాస్క్స్ పెట్టుకుంటాం, N95 పెట్టుకుంటాం, సమ్వాట్ ఫేషియల్ షీల్డ్స్ పెట్టుకుంటాం. దిస్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ అనలేదు అక్కడ, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే ఈ రక్షణ కవచంలో అన్ని భాగాలు వేసుకోవాలి. అన్నిటినీ భాగాలు వేసుకుంటేనే ఈ శరీరంలో ఉన్న ముఖ్యమైన ఆర్గన్స్ అన్నిటికీ భద్రత ఉంది. While going to what sometimes if you miss wearing a mask, is there any point of wearing PPE? అలాగైతే ఈ సాయంత్రం వేళ, dear brother and sister, think once about divine PPE. God has given many years ago by the Bible. దేవుడు తన వాక్యాన్ని, ఆత్మను చేత రచించిన ఈ గ్రంథంలో చెప్తున్న మాట. ఒకటి, ఆయన మనం కాపాడుతారు. రెండవది, ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం కనుక్కుందాం. సర్వాంగ కవచం ఒకవైపు ఉంది, పీపీ కిట్ ఒకవైపు ఉంది. దాన్ని ధరించకుండా లోపలికి వెళ్ళొస్తే ఇస్ దర్ ఎనీ పాయింట్, ఇస్ దర్ ఎనీ ప్రొటెక్షన్? ఇట్స్ అన్లైక్లీ. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అలాగైతే దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ఫుల్ గా ఎవరైతే ధరించి, ఏ బ్రదర్, ఏ సిస్టర్ అయితే ధరించి ఉంటాడో, దేవుడు వానికి 100% ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మెనీ టైమ్స్ ఈవెన్ మై సెల్ఫ్, ఎవరైనా సరే, వీఆర్ ఆల్ హ్యూమన్, వి ఫెయిల్ మెనీ టైమ్స్ ఇన్ వేరింగ్ ద ప్రాపర్ పీపీ. దేర్ వర్ మెనీ వీడియోస్ సర్క్యులేటెడ్ ఇన్ ద మీడియా, హౌ టు వేర్, హౌ టు రిమూవ్. అయితే మన యొక్క పీపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వన్స్ మనం ధరించిన తీటాలు ఉండవు. వి నో డాఫింగ్ అండ్ డౌనింగ్ రిగార్డింగ్ పీపీ. బట్ థింక్ వన్స్ అబౌట్ దిస్. ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుడు వీటిని ధరించాడు. అయితే ప్రతిరోజు అది సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో తర్వాత మీరు కూడా ఈ యొక్క పాయింట్స్ మెడిటేట్ చేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను. రెండవది, దేవుడిచ్చే సర్వాంగ కవచం మనకు ప్రొటెక్షన్. సో ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ సాటన్ అండ్ ఈవిల్. మూడవ మాటగా దేవుని వాక్యం కూడా మనం చదువుకున్నట్లయితే చూడండి ఒకసారి. ఈ 2 పనులేమో దేవుడు చేశాడు. ఇంకొన్ని వాక్యాలు మనం చదివితే ఇవి మనం చేయాలని దేవుడు కోరతా ఉన్నాడు. దుష్టు నుంచి కాపాడుకోవడానికి దేవుడు మనకు కూడా కొంత బాధ్యత ఇచ్చాడు.
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులం, లోకమంతా దుష్టుని సంబంధం. చాలా చక్కగా చెప్పారు కదా. మనకి కూడా ఒక బాధ్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ముఖ్యమైన బాధ్యత ఏమిటది? తన్ను భద్రము చేసుకొనుట, ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ సో దట్ ఈవిల్ విల్ నాట్ టచ్ హిమ్ అనే మాట చదువుతాడు. దేవుడు కాపాడుతాడు. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం మనం కాపాడటానికి దేవుడు ఆయన ప్రిపేర్ చేసి పెట్టాడు. అయితే ఎవరైతే దుష్టుణ్ణి వాని యొక్క స్కీమ్స్ ని గ్రహించి ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క తన్ను తాను కాపాడుకోవాలి అనేటువంటి జాగ్రత్త కలిగి ఉంటారు, వారిని దేవుడి దృష్టి నుంచి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద స్కీమ్స్ ఆఫ్ డెవిల్. మనకు తెలుసు కదా, వీఆర్ జస్ట్ సీయింగ్ ఆల్ రెడ్ జోన్స్ అండ్ ఐసోలేషన్స్, క్వారంటైన్స్, కంటైన్మెంట్స్ అండ్ ఆల్ బఫర్ జోన్స్ అండ్ ఆల్. ఆ మార్కేషన్ ఎందుకు చేశారు? దట్ ఈస్ ద ప్లేస్ వీ హ్యావ్ నాట్ టు గో అని ఇండికేషన్ కోసం. ప్రొటెక్టివ్ గా స్వాబ్స్ తీయటానికి లేకపోతే సర్వీస్ చేయడానికి వెళ్ళే వాళ్ళు పీపీతో ఆ ఏరియాస్ లో కూడా వెళ్తారు. కానీ అన్ప్రొటెక్టెడ్ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్ బికాస్ దే డజంట్ హ్యావ్ ఎనీ మెథడ్ ఆఫ్ ప్రొటెక్షన్. అలాగైతే ఏ రూపం నుంచి ఈ స్పిరిచువల్ బయో వార్ఫేర్ లో అపవాది ఏ రూపంలో నుంచి ఎంటర్ అవుతాడో మనకు తెలియదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడు నా పాయింట్ ఏంటంటే, ముందుగా అలానా ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో మెడికల్ కాలేజ్ ఏరియాలో ఎఫెక్టెడ్ జోన్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రాపర్ కేర్ఫుల్నెస్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ స్పిరిచువల్ బయో వార్ఫేర్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అపవాది ఈ భూమి మీద ఉన్నంత వరకు వాడేమో శరీర సంబంధి, మనము ఆత్మ సంబంధం. నిత్యము పోరాటం ఉంది శరీరానికి, ఆత్మకి. ఏ రూపంలో అయినా సరే ప్రవేశించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం నిరంతరము భద్రపరచుకోవాలి, ఆ ఆశ కలిగి ఉండాలి. దేవుని సహాయంతో మనం కాపాడబడతాం. అయితే మనం కూడా వ్యక్తిగతంగా భద్రపరచుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఇది ఒక 3వ పాయింట్, సెల్ఫ్ ప్రొటెక్షన్. 4వ పాయింట్ ఆలోచించినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమన్నారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు చెప్తున్న వాక్యం ఏంది? 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సబ్మిషన్ టు లార్డ్, రెసిస్ట్ ద డెవిల్, దెన్ హీ విల్ ఫ్లీ. ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఏదైనా కావచ్చు అది, ఎవరైతే దేవునికి లోబడతారో, లోబడిన వారు దుష్టు నుంచి కాపాడబడతారు. అంతే కదా. ప్లీజ్ స్టే ఎట్ హోమ్ అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఇంట్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఎస్కేప్ ఫ్రమ్ ది వైరస్. మరి నీవు నేను ఈరోజు సాతాను చేతప్పుడు పట్టుబడుతున్నాను, అవకాశం ఇస్తాం. అదే మనం ఇవ్వకుండా ఉండాలంటే, మనం ప్రొటెక్ట్ చేయబడాలంటే మనమందరం దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ఎంతమంది మన జీవితంలో దేవునికి లోబడుతున్నాం? ఆయన నిత్యము తన బిడ్డల ద్వారా, ఇలాంటి మీటింగ్స్ ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాం, మనం హెచ్చరిస్తున్నప్పుడు ఆయనకు అసలు మనం లోబడుతున్నామా? ఎంతవరకు లోబడుతున్నాం? జస్ట్ బై సబ్మిషన్ టు గాడ్ వీ కెన్ రెసిస్ట్ ఈవిల్. ఇది 4వ మాట. 5వ మాటను కూడా చాలు, 10 minutes ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లోజ్. ఇంకొక మాట, 5వ విషయం కూడా మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి వారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ఎదురు తిరుగుచూ ఉన్నారు అంటూ 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నవని ఎరిగి
విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఈ యొక్క చిన్న వచనంలో చిన్న 3 మాటలు కలిపి మనం ఒకటే అనుకుందాం. సాతాన్ని ఎదిరించేటువంటి మనం ఇందాక చదివాం కదా! వాడు గర్జించు సింహం వలె ఎవరిని పట్టుకుందామని తిరుగుతూ ఉన్నాడు. అవి వాని స్కీమ్స్ అన్నమాట. అయితే మనం కాపాడబడాలి, భద్రపరచబడాలంటే అక్కడ చెప్పాడు కదా! 3 మాటలు చెప్పాడు. 3 టైమ్స్ చెప్పాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువగా ఉండి, విశ్వాసమందు స్థిరముగా ఉండాలి అన్న మాటను మనం చదువుతున్నాం. స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, బీ సోబర్ మైండెడ్ అండ్ అలర్ట్ అనే మాటలు చూడగలం. ఇది మన యొక్క ఆత్మీయ ఎదుగుదలలో వ్యక్తిగతమైన ప్రొటెక్షన్. ఎవరైతే విశ్వాసంలో స్థిరంగా జీవిస్తారో, ఎవరైతే మరి మెలకువ కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటారో, అలర్ట్‌గా ఉంటారో, దేవుడు అటువంటి వారిని కాపాడతారు. లేక మనం ఆ విధముగా కాపాడబడతాం. ఈరోజు వి డోంట్ హావ్ సఫిషియెంట్ ఫెయిత్ టు ఓవర్‌కమ్ ఈవిల్. తగిన శక్తి మనకు లేదు. తగిన విశ్వాసం లేదు. తగిన ధైర్యం లేదు. మెలకువగా ఉండలేకపోతున్నాం. నిద్రపోతుంటాం. సాతానుడు ప్రవేశించడానికి అవకాశం ఉంది. అలాగైతే ఈ యొక్క 5వ మాటగా మన యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా పీపీలో ఉన్న భాగాలే. దట్ ఈస్ డిఫరెంట్. ఈ పాయింట్ మనం ఆలోచించాలి. అలర్ట్ అండ్ సోబర్ మైండెడ్ అండ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. ఇవి ఎవరైతే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారో దేవుడే వారిని కాపాడతారు. మనం కాపాడబడతాం. దుష్టుని మనం ఎదిరించగలుగుతాం. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ అవర్ ప్రొటెక్షన్. ఆఖరి మాటలు మనం చెప్పుకున్నట్లయితే అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇంకొక వచనం చదువుకొని ముగించారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? 18వ వచనం చూడండి. ఆత్మ వలన సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అన్నాడు. మెలకువగా ఉండుడి. 20th verse ఆఖరి లైన్ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఈ వచనాలన్నీ కూడా ప్రేయర్‌కి సంబంధించిన వాక్యం. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థనలో ఉంటారో ఆ ప్రార్థనే ఇట్ విల్ కీప్ అవే ఫ్రమ్ ఆల్ ఈవిల్. దేవుడు తన యొక్క బిడ్డల కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ మాట చెప్పారు. యేసు ప్రభువు చేసిన ప్రార్థన లాస్ట్ ఇంటర్సెషనరీ ప్రేయర్ ఫర్ us when he was on earth. తండ్రి, దుష్టులు ఈ లోకంలో నుంచి నా వారిని తీసివేయమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభువే మనల్ని కాపాడటానికి ప్రార్థిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవటానికి దుష్టుల నుంచి మనం ప్రార్థన చేయొద్దా? ప్రార్థనలో నిలకడగా ఉండొద్దా? అలాగైతే క్లోజింగ్ వర్డ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ లీవ్ అబౌట్ దిస్ వరల్డ్. ఇవన్నీ కూడా దేవుని దినపు రాకడికి గుర్తులుగా ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం ఆలోచించడం ప్రక్కన పెడదాం. బికాస్ వి వర్ ఆల్ సేవ్డ్. మనందరం ఆత్మ రక్షణను పొంది ఉన్నాం. అయితే ఆయన బిడ్డలైన వారిని ఈ భూమి మీద పెట్టినప్పుడు దుష్టుని జయించడానికి తగిన శక్తిని దేవుడు ఆయన మనకిస్తూ ఉన్నారు. We have gone through many verses. No? I just want to remind them. మొట్టమొదటి ప్రొటెక్షన్, గాడ్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఈవిల్ ఎలానో మనం నేర్చుకుంటూ ఉన్నాం సాయంత్రం. ఒకటి, దేవుడే మనల్ని కాపాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఈవిల్. ఇది నీకు వర్తించాలి. దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకున్న మనం దేవుని శక్తిని పొందాలి, దేవుని బలమును పొందాలి, దేవుని సహాయం పొందాలి. రెండవది, గాడ్స్ గివెన్ PPE, నథింగ్ బట్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన సర్వాంగ కవచం, అన్ని వస్తువులు, అన్ని భాగాలు దాన్ని ధరించుకున్న వ్యక్తి కాపాడబడతాడు. మనం ఎలా ధరిస్తున్నాం? అప్పుడప్పుడు మధ్య తీసుకొస్తున్నామా? అసలు ధరించట్లేదా? ఏ భాగాలు ధరించట్లేదు? జాగ్రత్త తీసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది ఆయన మూడవది, హీఈస్ ప్రేయింగ్ ఫర్ us. దేవుడు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ 3 ఆయన చేస్తూ ఉన్నారు. అయితే మనం కూడా ఏం చేయాలో చెప్పుకున్నాం కదా. మూడవ పాయింట్, ఒకటి, దేవునికి మనల్ని మనం భద్రపరచుకోవాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్. మరొక పాయింట్ మనం చూసాం, దేవునికి లోబడుట ద్వారా దుష్టుని జయించగలం. దేవుడి వాక్యాన్ని కలిగిన మనం విశ్వాసంలో స్థిరంగా ఉండి మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించడం ద్వారా సాతాను జయించగలం.
అంతేకాదు ఒకరి కొరకు ఒకరు పట్టుదలతో ప్రార్థన చేయటం ద్వారా అపవాదిని మనం జయించగలం. ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు ప్రియులారా. మనం ఉన్నంత కాలం ఈ దుష్టుడు మనతో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, ఈ శరీరం మనతో ఉంది. కానీ మన ఆత్మ దైవాధీనంలో ఉంది. ఆత్మ రక్షించిన ప్రభు ఈ భూమి మీద ఉంచింది ఎందుకో తెలుసా? వారిని మనము జయించాలి అని, వారిని మనం పోరాడాలని. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడు. అలాగైతే మనం దేని గురించి చింతించవద్దు. మెనీ డాక్టర్స్ మెనీ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద వైరస్. మెనీ ఆర్ వరింగ్ అబౌట్ ద పీపీ కిట్స్ అండ్ నాట్ గెటింగ్ ప్రాపర్ ప్రొటెక్షన్. అలాంటి లోకంలో ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతున్నారు, విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నారు, భద్రత కలిగి ఉండగలుగుతున్నారు. ఒకసారి ఈ స్పిరిచువల్ బయో వార్ఫేర్ లో ఆలోచనలో భాగంగా దేవుడిచ్చే కాపుదలను ఆలోచిద్దాం. దేవుడు కాపాడే పద్ధతిని ఆలోచన చేద్దాం. ఇవన్నీ మనం స్వతంత్రించుకుందాం. మనలో ఉన్న లోపాలను సరిదిద్దామని దేవుని అడుగుదాం. అలాగను మనం ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముందు చెప్పే కదా, we have to save ourselves so that we can save others. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కాపాడాడు, కాపాడుతాడు. మనము కూడా ఈ విధంగా పాపంలో ఉన్న వైరస్ కింద ఉన్నటువంటి అపవిత్రత కింద ఉన్నటువంటి దుష్టుని అగ్ని బాణాలకు చిక్కుకున్నటువంటి వారు విడిపించగలుగుతాం. ఇలాగన మనం అందరం జీవించడానికి దేవుడే మనకు సహాయం చేయను గాక. మరొకసారి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రియమైన గుంటూరు ఫెలోషిప్ స్టూడెంట్స్ కి మరియు ఒంగోలు ఫెలోషిప్ స్టూడెంట్స్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డియర్ క్రిస్టియన్ రాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో అన్న చెప్పిన ప్రజెంట్ సిచ్యువేషన్ని కొరిలేట్ చేస్తూ అన్న చక్కగా దేవుని వాక్యాన్ని మనకు అందించారు. నిజంగా మేబీ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్ ఎఫ్బీలోనో మరి మేబీ ఐ డోంట్ రిమెంబర్ ఒక చోట న్యూస్ చూసాను. ఏంటంటే సర్జన్ హీ ఆపరేటెడ్ ఆన్ ఎ పేషెంట్ వేరింగ్ ఫుల్ ప్రొటెక్షన్ పీపీ ఎక్విప్మెంట్ అంతా వేసుకొని కూడా చేసినా కూడా he got infected, పాజిటివ్ అయ్యాడు అండ్ హీ డైడ్ విత్ ఇన్ 3 days ఇట్ సీమ్స్. ఈ వరల్డ్లో ఉన్నవన్నీ కూడా దే ఆర్ ఆల్ టెంపరీ ప్రొటెక్షన్స్. మనకి అన్న చెప్పినట్టుగా దే ఆర్ ఆల్ టెంపరీ. మనల్ని కాపాడేది దేవుడు. ఫస్ట్ పాయింట్ చెప్పాడు కదా, గాడ్ విల్ ప్రిజర్వ్ us, గాడ్ విల్ ప్రొటెక్ట్ us. అంతా దేవుడి చేతిలోనే పెట్టేసి నేను ఎట్లయినా ఉంటానంటే కుదరదు. దేర్ ఈజ్ అవర్ పార్ట్ ఆల్సో టు డూ. మనం కూడా చేయాల్సిన పని ఉంది. దాన్ని అన్న చక్కగా దేవుని వాక్యంలో నుంచి రిఫరెన్సెస్ ద్వారా చెప్పడం జరిగింది. యేసయ్య ప్రార్థన చేస్తాడు కదా, జాన్ 17 చాప్టర్లో, నీవు నాకు అప్పగించిన వారిలో నేను ఎవరిని కూడా కోల్పోలేదు అని అంటాడు. పౌలు కూడా లెటర్స్లో రాస్తాడు చాలా చోట్ల. ఆ దినం వరకు మిమ్మల్ని కాపాడడానికి దేవుడు సమర్థుడు, దేవుడు శక్తిమంతుడు. వన్ డే వీఆర్ ఆల్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఆ రోజు వరకు కూడా రక్షింపబడిన మనల్ని అందరినీ, ఆయన రక్తంలో కడగబడిన మనల్ని అంతం వరకు కాపాడడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు అని చెప్పాడు. బట్ యేసయ్య కూడా చెప్పాడు అంతం వరకు సహించాలి, అంతం వరకు నిలబడాలి. దిస్ ఇస్ నాట్ అన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ లైఫ్, ఇట్ ఇస్ అ వార్ఫేర్ అన్న చెప్పినట్లుగా. బట్ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే వీ హ్యావ్ గాడ్ విత్ అస్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ద కీ పాయింట్ స్టిల్ అగైన్ మరలా మనకి ఈరోజు అన్న ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటంటే దేవునికి లోబడి ఉండడి, ఒబీడియన్స్. దేవునికి లోబడి ఉంటే we can resist the evil, we can resist the devil, we can resist the Satan. So thank you Ravanna for sharing God's word with us. ఎప్పటి నుంచి